ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి కొందనాలు. జూలై 27వ తేదీ నాడు దైవ మర్మముల ద్వారా మీ దాసుడు దైవజనుడు భక్సింగ్ అంకుల్ ద్వారా అనుగ్రహించిన సందేశము ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు. జూలై 27. వారిలో ఒంటరైన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. 34వ శిఖరం. శారీరకముగాను మానసికంగాను మనం ఎంత బలహీనులము, దరిద్రులమైనను సరే ఆత్మీయముగా మనం బలవంతులము కాగలం. దేవుడు బుద్ధిహీనుని సహితం వాడుకొనగలడు. ఆయన గద్దించి శిక్షించినను బుద్ధిహీనులమైన మనను ఆయన వాడుకొను. దేవుడు ఎల్లప్పుడూ విద్యావంతులను గొప్పవారిని కానీ ఉపయోగించుకొనడు కానీ తరచుగా బలహీనులను బుద్ధిహీనులను కూడా గొప్ప కార్యములు చేయుటకై వాడుకొను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనములో తృణీకరింపడిన పాత్ర ద్వారా లోకము నాయన తలకిందులుగా చేయును. అనేక సంవత్సరములకు పూర్వము ఉత్తర భారతదేశంలో ఒక స్థలమందు మేము కూటము జరిపించి ఉంటిమి. ఆ పక్కలోనే ఉన్న బాలికల వసతి గృహము నుండి బాలికల కూటమునకు హాజరగుచుండిరి. కూటములు 5-6 గంటల వరకు జరుగును కనుక చిన్న బాలికలు అంతసేపు కూర్చుండలేరని నేను ఆ వసతి గృహ అధికారితో చెప్పగా ఆమె అట్టి వారినందరినీ కూటములో నుండి బయటికి పంపివేశాను. కూటమైపోయిన తరువాత శ్రీమతి లాల్ అను ఒక వృద్ధాశ్రీ నాతో, కొద్ది నిమిషముల సమయం నాకు ఇవ్వండి, నేను కొన్ని మాటలు చెప్పగోరుచున్నాను. నేను పాఠశాల ప్రధానోపాధ్యాయుని. వసతి గృహంలో పరిస్థితులన్నీ సరిగా ఉన్నవో లేవో చూచుటకు కొద్ది నిమిషము నేను దాని చుట్టి తిరిగి తిని, అయితే నాకు ఆశ్చర్యము కలిగించిన సంగతేమనగా 13-14 సంవత్సరం వయసు కలిగిన చిన్న బాలికలందరూ ఒకచోట మోకరించి కన్నీటితో ఒకరి తరువాత ఒకరు, ప్రభువా నేను ఘోర పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థించుచుండిరి. వారు ఏడ్చుటకు కారణమేమని నేను అడిగినప్పుడు వారు మా పాపను గూర్చి అని ప్రత్యుత్తరమిచ్చిరి. అది చూసిన తరువాత సహోదరి లాల్ తాను ఆ కూటముకు వచ్చి ప్రభుతో, ప్రభువా నేనొక ప్రధానోపాధ్యాయుని, పట్టాభద్రురాలను, అయినను నేను ఇంకనూ తిరిగి జన్మించలేదు. ఈ చిన్న బాలికను నాకంటే ఎంతో శ్రేష్ఠులు. నేను కూడా తిరిగి జన్మించగోరుచున్నానని ఆమె కూడా తిరిగి జన్మించి కూటములో సాక్ష్యమివ్వగా ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ ఒకరి తర్వాత ఒకరు తిరిగి జన్మించిరి. ఇదంతా ఈ చిన్న బిడ్డల యొక్క సామాన్యమైన విశ్వాసంతో ఆరంభమాయను. అదే దేవుడిచ్చిన వాగ్దానం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది యగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. ఇది ఒక అద్భుతమైన పర్వత శిఖరము.